గైస్ లోపల చూడొచ్చు మీకు గుహ. అండ్ ఇక్కడ మనకి లోపల గుహ లోపల హైవే వ్యూ కూడా కనపడుతుంది డైరెక్ట్. హాయ్ గైస్, ఈ వీడియోలో మనం వచ్చరికి వృద్ధగిరి అంటే మనకి ఇది 200 years లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. మనకి ఇది ఖమ్మం నుంచి 15 kilometers దూరంలో మనకి ఖమ్మం కోదాడ హైవేకి మనకి ఇది దగ్గర అయితే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా హైవే వేసారు కదా, దానికి చూడడానికి దగ్గరలో అయితే ఉంటుంది. మీకు పైన నుంచి హైవే పైన అయితే కనపడుతుంటుంది అనమాట. అండ్ ముదిగుండ నుంచి మనకి జస్ట్ 3-4 kilometers దూరంలో అయితే మనకి ఈ టెంపుల్ అయితే ఉంటుంది. మీకు ఇది 200 years ఎగో టెంపుల్ అనమాట. మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇది వచ్చరికి ఇప్పుడు డీటెయిల్గా ఈ వీడియోలో మొత్తం పైకి వెళ్ళి మీకు చూపిస్తాను. మీకు పైన యాడో ఉంటుంది, మీకు కొండ పైన అయితే ఉంటుంది. మీకు స్టార్టింగ్లో మనకి నరసింహస్వామి విగ్రహం అయితే ఉంది. మీకు పైకి ఎక్కి పైన చూపిస్తాం. మీకు ఒకసారి పైకి వెళ్దాం. అండ్ మనకి ఇక్కడ బోరింగ్ కూడా అయితే ఉంటుంది, వాటర్. మన బైక్ అయితే అక్కడ పార్కింగ్ చేసినాం. ఇక్కడ బోరింగ్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ కాళ్ళు కడుక్కొని మనం పైకి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు మీకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం వృద్ధగిరి గుట్ట అని అయితే ఉంది. ఇక్కడ ఇది 200 years ఎగో టెంపుల్ అనమాట. మనకి మెట్లు చూడడానికి మీకు చాలా పైకి అయితే ఉన్నాయి, స్ట్రైట్గా అయితే ఉన్నాయి. ఇక్కడ పాదాలు అయితే ఉన్నాయి. పైకి ఎక్కుదాం. పైకి ఇట్లా నిఠారుగా అయితే ఉన్నాయి మెట్లన్నీ. ఇక్కడ స్వామివారు స్వయంభుగా అయితే భక్తుడి కోసం అయితే వెలిసారనమాట. మనకి ఇక్కడే స్వయంభుగా వెలిసిన విగ్రహం ఇదనమాట, చెక్కింది అయితే కాదు. అండ్ ఇక్కడ విష్ణు నామం కూడా అయితే ఉంది. అండ్ ఇక్కడ నరసింహస్వామి విగ్రహం కూడా అయితే ఉంది పైన. టెంపుల్ లోపల గుహ లోపల అయితే ఉంది. గుహ మాత్రం మామూలు పెద్దగా లేదు, ఫుల్ చీకటిగా అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే చాలా పెద్ద చెట్టు అయితే ఉంది బయట. అండ్ మనం ఇట్లా పైకి కూడా వెళ్ళొచ్చు. మీకు తర్వాత పైకి వెళ్ళి చూపిస్తాను. మీకు గుహ లోపల అయితే ఉంటాడు స్వామివారు వచ్చేసరికి నరసింహస్వామి విగ్రహం. అండ్ డైరెక్ట్ సన్లైట్ కూడా మనకి విగ్రహం పైనే పడుతుంది, డైరెక్ట్గా మూల విరాట్ మీద పడుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎదురుగా, టెంపుల్ ఎదురుగా. అండ్ లోపల గుహ చూసుకోవచ్చు. అసలు చాలా చీకటిగా అయితే ఉంది లోపల. ఈ లోపల మొత్తం ఇది గుహలాగా రంగు. అసలు ఎంత చీకటిగా ఉంది చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా విగ్రహం లోపల ఉన్నది, అది స్వయంభు అనమాట. మనకి ఎవరు చెక్కింది అయితే కాదు, స్వామివారు తన భక్తుడి కోసం స్వయంభుగా ఇక్కడైతే ఈ గుహ లోపలైతే వెలిసాడనమాట. లోపల చూడొచ్చు మీకు గుహ. టెంపుల్ లోపల డైరెక్ట్ సన్లైట్ అయితే పడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్ మూల విరాట్ మీద సన్లైట్ అయితే పడుతుంది లోపల. ఇక్కడ మాత్రం ఫుల్ చీకటిగా అయితే ఉంది గుహ. అండ్ ఇప్పుడు మనం ఒకసారి పైకి వెళ్దాం. ఇటు నుంచి మెట్లు కూడా అయితే ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కొండలు ఈ గుట్టలు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి కోదాడ హైవే, కోదాడ ఖమ్మం హైవే నుంచి డైరెక్ట్గా ఈ టెంపుల్ అయితే కనబడుతుంటుంది. అంతకుముందు హైవే లేకపోవడం వల్ల చాలామందికి అయితే ఈ టెంపుల్ ఇక్కడ ఉందని కూడా చాలామందికి అయితే తెలియదు. ఇప్పుడే కొంచెం చాలా ఎక్కువ మంది అయితే వస్తున్నారు అనమాట మనకి. ఎందుకంటే ఇది హైవే వేసారు కాబట్టి, కొత్త హైవే. లేకపోతే మనకి పాత రోడ్డు వచ్చరికి మీకు అక్కడ ముదిగొండ నుంచి అయితే వెళ్ళిపోతారు. అప్పుడు మనకి దగ్గర కాబట్టి ఇది హైవే నుంచి కనబడుతుంది. చాలా మందికి అయితే ఇది తెలిసింది. చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి. అది చూసుకుంటే మనకి గోపురం పైన కట్టారు అక్కడ.
గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా సోలార్ ప్యానెల్ ఉంది. అండ్ ఇక్కడ మనకి లోపల గుహ లోపల మీకు కనబడదు, చీకటిగా అయితే ఉంది చాలా. లోపల మనకి డైరెక్ట్ స్వామివారు అయితే కనబడతారు ఇక్కడ నుంచి పైనుంచి. ఇక్కడ చూసుకుంటే మొత్తం అక్కడైతే ఉంది మూల విరాట్ విగ్రహం అయితే పైనుంచి డైరెక్ట్ కనబడుతుంది అనమాట మనకి. అండ్ ఇక్కడ నుంచి సన్లైట్ అయితే లోపలికి వెళ్తుంది, డైరెక్ట్ స్వామివారి మీద అయితే పడుతుంది. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందాక లోపల చూపించాను కదా, పైన విగ్రహం, పైన ఇది గోపురం అనమాట. అటు నుంచి మనం లోపలికి వచ్చి ఇక్కడ మనం అయితే ఉంటాం. ఇక్కడ విగ్రహం అయితే ఉంది డైరెక్ట్. ఇక్కడ వెదర్ మాత్రం చాలా కూల్గా చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ చెట్టు అండ్ లోపల అయితే ఉంటుంది మనకి గుహ లోపల. మనకి హైవే వ్యూ కూడా కనపడుతుంది డైరెక్ట్ పైనుంచి.